ఈరోజు జగిత్యాల పట్టణంలో ఒక విశ్వసనీయ చెరువు వద్ద ఒక విశ్వసనీయ సమాచారం మేరకు మా గౌరవనీయులైన ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మా జగిత్యాల డిఎస్పీ గారి సూచనల మేరకు జగిత్యాల సిసిఎస్ టీం మరియు మా యొక్క జగిత్యాల టౌన్ పోలీస్ ఎస్ఐ సుప్రియ గారి ఆధ్వర్యంలో ఇద్దరు వ్యక్తులను అనుమానంగా తిరుగుతున్నారని వారి వద్దకు వెళ్ళి చెక్ చేయగా వారి వద్ద ఈ సిగరెట్ లభించినాయి. ఆ ఇద్దరు ముద్దాయిలు మహమ్మద్ అబ్దుల్ వహీద్ జమీల్, మహమ్మద్ ఫహద్, వీళ్ళిద్దరు కూడా ఒకరు పురాణపేటకు, ఒకరు ఇస్లాంపురకు చెందినవారు. వీరి వద్ద ఈ సిగరెట్లు 11 ఈ సిగరెట్లు, వాటి విలువ 27,500 రూపాయలు. ఈ సిగరెట్లు తాగుతూ యువత చెడిపోతున్నారు. ఈ సిగరెట్లు అనేటివి ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలు కాబట్టి ఎవరు కూడా ఈ మత్తు పదార్థాలకు బానిస కావద్దు. ఎవరైనా ఈ సిగరెట్లను అమ్మినా కొన్నా వారి వద్ద నిల్వ ఉన్నా కూడా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ సిగరెట్ వలన ఇది ఒక మత్తుగా బాడీలోకి ఎక్కి ఆరోగ్యానికి కూడా హానికరం. కాబట్టి అందరూ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించి మీ యొక్క పిల్లలు ఇలాంటి ఈ సిగరెట్లు ఎవరైనా తాగినట్లయితే పోలీసులకు సమాచారం కానీ, డైరెక్ట్ సమాచారం కానీ లేదా డయల్ 100 ద్వారా కానీ సమాచారం ఇవ్వాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.